బేబీస్కి యూజువల్గా 6th మంత్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీరు ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తారు. అన్నప్రాసన అనేది 6th మంత్లోనే కొంతమంది పెట్టేసుకుంటారు, కానీ మోస్ట్లీ 6th మంత్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మీరు సాలిడ్ ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ సాలిడ్ ఫుడ్ కూడా మీరు ప్యూరీస్తో స్టార్ట్ చేస్తారు. ఫ్రూట్ ప్యూరీస్, ఏదైనా ఫ్రూట్, ఆ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, దాన్ని ప్యూరీ లాగా చేసేసి పిల్లలకి పెట్టచ్చు. అది వాళ్ళకి టేస్ట్ నచ్చలేదు, తీసుకోవట్లేదు అంటే కొంచెం బ్రెస్ట్ మిల్క్ కూడా, కన్సిస్టెన్సీ కోసం బ్రెస్ట్ మిల్క్ కూడా దాంట్లో కలిపేసి పిల్లలకి పెట్టచ్చు. కంప్లీట్గా ఫుడ్కి స్విచ్ ఓవర్ అవ్వద్దు. మీరు కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఒక పోర్షన్ మాత్రమే మీరు ఫుడ్ అనేది ఇస్తారు, మిగతా మ్యాక్సిమం పోర్షన్ బ్రెస్ట్ ఫీడింగ్ మీదే ఉంటారు. సో ఈ టైంలో మీరు ప్యూరీస్, వెజిటేబుల్ ప్యూరీస్ కూడా, క్యారెట్ కానీ అవి ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఇనీషియల్గా కొద్దిగాతోనే, క్వాంటిటీతోనే స్టార్ట్ చేస్తారు. అది కొంచెం పెట్టి 3 డేస్లో క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బేబీ ఈజ్ ఫైన్ అనుకుంటే అప్పుడు దాన్ని రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. ఒకేసారి 2-3 ఫుడ్స్ అనేవి కొత్తవి ఇంట్రడ్యూస్ చేస్తే ఏది వాళ్ళకి పడలేదనేది మనకు అర్థం కాదు. పడలేదు అంటే మీకు ఎలా తెలుస్తుంది అంటే మోషన్స్ అవ్వచ్చు, వాంతులు అవ్వచ్చు. సో ఇవన్నీ మీరు చూసుకుంటూ ఉండాలి, ఏ ఫుడ్ పడుతుంది, ఏ ఫుడ్ పడట్లేదని. నట్ పౌడర్స్ యూజువల్గా అలర్జీస్ కాజ్ చేస్తాయి. సో ఇప్పుడే నట్ పౌడర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయొద్దు. ఇదంతా డైట్ 6th మంత్లో ఎట్లాగా స్టార్ట్ చేయాలనేది, గ్రాడ్యువల్గా నెక్స్ట్ మంత్స్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను.